హలో ఆల్! మేము ఎక్కడికో వెళ్తున్నాం కదా! స్టార్ట్ అయిపోయాం కదా కార్‌లో. ఎక్కడికని అనుకుంటున్నారా? చెప్తాను. మీకు చెప్పకుండా ఎలా ఉంటాను చెప్పండి? నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. చెప్పేస్తున్నాను మీకు ఎక్కడికెళ్తున్నాం అనేది. మేమైతే మా ఫైనల్ డెస్టినేషన్‌కి వెళ్ళే దారిలో ఈ రావులపాలెం అనే ఊరొచ్చిందనమాట. తెలుసుగా అందరికీ మనకి రావులపాలెం స్పెషల్ ఏంటో కుండ బిర్యానీ. సో, అక్కడి దాకా వెళ్ళి టేస్ట్ చేయకుండా ఎలా ఉంటాం చెప్పండి. సో, అందుకని చెప్పేసేసి మేము కూడా దారిలో అలా ఆగేసేసి అక్కడేంటంటే విందు అనే ఒక రెస్టారెంట్ ఉంది. మాకు తెలీదనమాట. అక్కడ కార్‌లో అలా వెళ్తున్నప్పుడు లోకల్ వాళ్ళని అడిగితే అక్కడ బావుంటదని చెప్పారు. సో, అక్కడికెళ్ళిపోయి మేము కూడా కుండ బిర్యానీ అలాగే కబాబ్ అక్కడికెళ్ళిపోయి మేము కూడా అలాగే కబాబ్స్ అవి ఆర్డర్ చేసేసామనమాట. టేస్ట్ అయితే బావుంది. అక్కడేంటంటే మనకు కావాలంటే లైవ్ కూడా చేసిస్తారంట. అంటే ఏంటంటే మనం అక్కడ ఎదురుంగా అలా ఉన్నప్పుడు ఐ థింక్ 1 అవర్ పడతదని చెప్పారు. సో, మాకేంటంటే అంత టైం లేకపోవడం వల్ల మేము ఆల్రెడీ అక్కడ చేసిన కుండ బిర్యానీ మనకేంటంటే చిన్న కుండలో పెట్టిస్తారు. సో, ఆ బిర్యానీ అయితే టేస్ట్ చేసామనమాట. బిర్యానీ అయితే జ్యూసీగా, యమ్మీగా ఉంది. చాలా బాగుంది. అక్కడి నుంచి తినేసేసి మా ఫైనల్ డెస్టినేషన్‌కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికి మా ఫైనల్ డెస్టినేషన్ అంటే వాడపల్లి. మీరు అనుకోవచ్చు గుడ్ టెంపుల్‌కి వెళ్తే నాన్ వెజ్ తిన్నామని చెప్పి మేమైతే ఆల్రెడీ ముందు రోజు నైట్ వెళ్ళిపోయామన్నమాట అక్కడికి. సో, ఇంకా అలా రూమ్‌కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి పడుకొని పోయామన్నమాట. నెక్స్ట్ రోజు మార్నింగే లేచేసేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి మేము కూడా వచ్చేసామన్నమాట. అక్కడ ఏంటంటే మ్యాక్సిమం ఎవరైనా సరే అక్కడికెళ్ళిన వాళ్ళు స్వామివారికి 7 ప్రదక్షిణాలు చేస్తారు. సో, మేము కూడా ఇంకా అలాగా స్టార్ట్ అయిపోయామనమాట. ప్రదక్షిణాలు చేద్దామని చెప్పేసేసి. కానీ కొంచెం మందైతే ఏంటంటే ఎవ్రీ వీక్ గూడా వచ్చి 7 వారాలు గూడా వచ్చి స్వామి దర్శనం చేసుకొని ఎళ్తారంట. ఒక్కొక్కళ్ళేమో ఇంట్లో 7 వారాలు పూజ చేసుకొని, మొక్కుకొని దేవుడికి అక్కడికొచ్చి హుండీలో ఏస్తారు ముడుపు. ఇంకా అది ఎవరిష్టం వాళ్ళది, ఎవరిని వీలుని బట్టి. నేను కూడా మా ఇంట్లో చేసుకున్నాను అనమాట 7 వారాల పూజ. కాకపోతే నేనేంటంటే పూజ అయిపోయిన తర్వాత కట్టిన ముడుపుని అక్కడ స్వామివారికి అక్కడ హుండీలో వేస్తాను మొక్కుకున్నాను. సో, అందుకని చెప్పేసేసి వెళ్ళామనమాట. కానీ ఇప్పుడు కాదు, నేను 6 మంత్స్ బ్యాక్ చేశాను ఆ పూజ. అప్పటి నుంచి వెళ్దాం వెళ్దాం అనుకుంటే ఫైనల్లీ ఇప్పుడు కుదిరిందనమాట. అక్కడ ఏంటంటే ప్రదక్షిణ చేసేటప్పుడు 7 ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఒక్కొక్క కాయిన్ వేయాలన్నమాట హుండీలో. అక్కడ 1 రూపీ కాయిన్స్ అలా 7 ప్రదక్షిణాలకి 7 కాయిన్స్ వేయాలన్నమాట. ఎవరైనా సరే అంతే. దారిలో ఏంటంటే మనం ప్రదక్షిణ చేసేటప్పుడు దారిలో స్వామివారికి మనము పాలు, బియ్యము, బెల్లం అలా అనుకుంటాం కదా! అలా ఏంటంటే పెద్ద పెద్ద బౌల్స్ పెట్టేసేస్తారు. అక్కడ పెట్టేవాళ్ళు అవి పెడుతున్నారు. అలాగే తులాభారం కూడా ఉందన్నమాట. ఏంటంటే మొక్కుకున్న వాళ్ళు స్వామివారి తులాభారం ఇస్తామంట. అవన్నీ అక్కడ దారిలోనే అనమాట. తులాభారము ప్లస్ ఈ స్వామివారికి ఇచ్చే పాలు, బియ్యం, బెల్లం అన్నీ ఒకే చోట. అందరూ అలా తిరుగుతూ ఉన్నారు. 7 ప్రదక్షిణాలు అనమాట. కానీ మేము ఎంతలా అయితే అనుకున్నామో దానికన్నా చాలా అంటే చాలా రష్ ఉందన్నమాట. అయితే అక్కడ స్వామివారిని ఏంటంటే మనము శ్రీదేవి, భూదేవి, శ్రీ వెంకటేశ్వర స్వామి అని అంటారనమాట. లేకపోతే 7 వారాల వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారు. సో, మేము కూడా ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకున్నామమ్మ. కంప్లీట్ చేసుకొని మళ్ళీ రూమ్‌కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి క్యూ లైన్‌లోకి వచ్చేసాము. క్యూ లైన్‌లో నుంచున్నామనమాట. కానీ నుంచున్నంతసేపు అక్కడ లోపల పంతులు గారైతే గోవింద నామాలు చెప్తూనే ఉన్నారు. అలాగే నడిచే వాళ్ళకి కూడా ఎంకరేజ్ కోసం గోవింద గోవింద అనండి అంటూ వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తున్నారనమాట స్వామివారు. మేము కూడా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసామన్నమాట. బయటకు వచ్చేస్తే అక్కడ హుండీ ఒకటి ఉంటుందన్నమాట. మొక్కు హుండీ, అలాగే ప్రదక్షిణ హుండీ అని దాని చుట్టూతో ప్రదక్షిణాలు చేసేసుకొని అక్కడ తీర్థం ఇస్తారనమాట. తీసేసుకొని ఇంకా కొంతసేపు అలా టెంపుల్లో అయితే కూర్చున్నాము. ఒక 5 మినిట్స్ కూర్చొని ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. తెలిసిందే కదా, ఆ గోవిందుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత లడ్డు తెచ్చుకోకుండా ఎలా ఉంటాము. సో, ఇంకా అలాగే లడ్డు, పులిహోర, ప్రసాదం అయితే తీసేసుకొని మేమైతే ఫైనల్లీ స్వామి దర్శనం అయితే అనుకున్న దానికన్నా చాలా బాగా జరిగింది. దర్శనం చేసేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.